ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే మనం సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. నిజంగా ఇది ఎంతో మనకు ఆశీర్వాదకరం. నేనైతే ఒక మాట మీతో చెప్తాను. మీ దినాన్ని మీరు దేవుడి వాక్యంతో ప్రారంభిస్తున్నారు కాబట్టి మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మీరు త్వరలోనే చూడబోతున్నారు. మీ విలువైన సమయాన్ని విలువైన దేవుడి కోసం మీరు కేటాయిస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విలువైన వ్యక్తులుగా మార్చునుగాక. ఆమెన్. మరి ఈ వీడియోస్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులు దేవుడి వాక్యం ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మనం ఆశీర్వాదం పొందుకోవడం కాదు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అలా మారాలి అంటే దేవుడి వాక్యాన్ని మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా ఏమో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో, ఏ మాట ద్వారా ఎవరిని పట్టుకుంటాడో మనకు తెలియదు. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒక కుటుంబాన్ని కట్టొచ్చు, ఒక జీవితాన్ని మార్చొచ్చు. కాబట్టి దేవుని పనుల్లో పాలిభాగమై మరి వీడియోస్ని షేర్ చేయండి. లాస్ట్లో మీ అందరి కోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు అంటే ఆగస్టు 4వ తారీఖు మనం ధ్యానించబోతున్న అధ్యాయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడినై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. పట్ట పగులగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా,
నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవుడు ఈ మాటలను మన హృదయములో భద్రపరచునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలయ్యా. మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించడానికి నువ్వు చూపించిన నీ కృపకై నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చావు, ఇది కేవలం నీ కృప. మమ్మల్ని నమ్మి మాకు ఒక దినాన్ని దయచేసినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాము. మరి ఎవరెవరైతే ఈరోజు మరి ఈ మాటలు వింటూ ప్రతిరోజు మరి తమ దినాన్ని నీ వాక్యంతో ప్రారంభిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. మా డేలో ఫస్ట్ నిన్ను ఉంచుతున్నాం. దాని అర్థం మమ్మల్ని నువ్వు అన్నింటిలో ఫస్ట్ ఉంచుతావు అనేది మా నమ్మకం. కాబట్టి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయి నాయన, బలపరిచయ్యా, ఆదరించు. నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నీపై మాకున్న విశ్వాసాన్ని మేము పెంచుకోవాలి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నామంటే దినదినము నీకు దగ్గర అవుతున్నాం నాయన. నీకు దగ్గర అవడమే గొప్ప భాగ్యం. నీ బిడ్డలందరూ ఉదయాన్నే లేచి మరి ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వారికి ఒక ఆశ, దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేస్తాడని. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు నాయన. యేసు నామములో వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ఈరోజు వారు చేస్తున్న పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, ఏవేవైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నింటిలో నువ్వు తోడుగా ఉండు నాయన. నీ దూతల్ని కాపు ఉంచు తండ్రి. ఎక్కడా కూడా నీకు వ్యతిరేకంగా వాళ్ళు ఏది కూడా చేయకూడదు నాయన. ఏదైనా నీకు నచ్చని విధంగా ఏదైనా నీ బిడ్డలు మేమందరము చేస్తూ ఉంటే తండ్రి, వెంటనే మా మనస్సాక్షి మమ్మల్ని గద్దించి మమ్మల్ని సరిచేయ్యా. నీ కృపా కాపుదల మా కుటుంబాలకు మెండుగా దయచేయమని ఈరోజంతా కూడా నీ బిడ్డలకు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి వచ్చి నీకు మహిమ తెచ్చే విధంగా, నిన్ను గణపరిచే విధంగా నీ బిడ్డలు నడిపించమని చదివిన ఈ లేఖన భాగం ద్వారా మా జీవితాలు సరిచేసుకుంటూ మమ్మల్ని మీకోసం సిద్ధపరచుకుంటూ అంతవరకు నీ కొరకు నమ్మకంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ఇప్పుడు ఎవరెవరైతే మరి ఈ వీడియో చూస్తూ ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఈ మనవులన్నీ యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఇప్పుడేంటి మీ అందరికీ ప్రశ్న కదా. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, నేను ఒక వచనాన్ని చదువుతాను. అది మనం చదువుకున్న 4వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు చెప్పాలి. కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. కొంతమంది తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. ఎవరెవరైతే చక్కగా ఆన్సర్లు చెప్తూ ఉన్నారో వాళ్ళకి రిప్లై మెసేజ్ కూడా వస్తుంది. మరి ఎంతో శ్రద్ధగా మరి రోజు ఒక 10 నిమిషాలు మీరు దేవుడితో గడుపుతూ మరి లాస్ట్లో అడిగే ప్రశ్నకి చక్కటి జవాబిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి కోసం వెచ్చించిన ప్రతి సమయాన్ని దేవుడు చూస్తున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. సరేనా? సో ఈరోజు చదువుతున్న మాట, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. ఈ వచనం 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ ఆన్సర్ని. మరి ప్రతిరోజు ఇలాగే దేవుడి వాక్యానికి నిజంగా 4 days అయిపోయినాయి కదా. మరి రోజు రోజుకి మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము, దేవుడు ఎక్కిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీ అందరి పట్ల కార్యం చేస్తాడు. ఇలాగే విశ్వాసంతో శ్రద్ధగా ప్రతిరోజు వాక్యాన్ని వినండి. దేవుడి కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.